అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను మీల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నాను. మీల్ మేకర్ మసాలా కర్రీకి నేను బాండి వేసి పెట్టుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, దాసం చెక్క వేసుకున్నాను, లవంగాలు వేసుకున్నాను, ఒక ఎలాచి వేసాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. సో ఇవి ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగిపోయాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇప్పుడు నేను టమాటోలు వేస్తున్నాను. సో నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. మనం తీసుకున్న దాన్ని బట్టి, మీల్ మేకర్ని బట్టి ఏదైనా ఉంటుంది క్వాంటిటీ అనేది, మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అనేది. సో ఇది ఒక్కసారి మగ్గిపోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ టమాటోలు కూడా బాగా మగ్గిపోవాలి. సో ఒక్కసారి సాఫ్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం మీల్ మేకర్ ఏదైతే మీల్ మేకర్ ఉందో, నేను జస్ట్ మామూలు నీళ్ళల్లోనే ఉప్పు వేసి నానబెట్టేసుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు కూడా కాదు, జస్ట్ ఉప్పులో పసుపు వేద్దాం అనుకున్నాను. ఇంకా ఎలాగో కూరలో వేసేసాను కదా అని నేను ఇంకా వేయలేదు. ఇలా మనం ఎన్ని నానబెట్టుకుంటామో అన్నీ ఇలాగా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి వేసేసుకుని ఏదైతే మసాలా ముద్ద నేను చేసి పెట్టుకున్నానండి, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, లవంగం, మళ్ళీ ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, గసగసాలు, ఆ పేస్ట్ అనమాట. అది మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే మనం ఈ కూరలోకి వేసేయచ్చు అనమాట. సో దీన్ని ఇట్లాగా వేయించేసుకోవాలి. ఈ నూనెతో పాటే, ఈ మీల్ మేకర్తో పాటే ఈ మసాలా కూడా వేగుతూ ఉండాలి. కొంచెం మనకి నూనె వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఒకసారి ఇలాగ వేయించేసాక కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం చూసుకుని వేసుకోవాలి. సో నేను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. నాకు సరిపోయిందండి, ఇది ఇంకొంచెం వేస్తాను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను. ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం వాటర్ కూడా పోసుకుంటాను. వాటర్ పోసుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇంట్లో చేసిన గరం మసాలా, లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, అనాస పువ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసి చేసేసాను. సో ఆ మసాలా వేస్తాను. అలాగే తగినంత పెరుగు వేస్తాను, చిక్కని పెరుగు వేసేస్తాను. అలాగే కొంచెం వాటర్ పోసేస్తాను. సో దట్ అవి బాగా ఉడకడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేను తగినంత ఉప్పు కూడా వేసేస్తాను. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మాకు రుచికి తగినంత నేను వేసేస్తున్నాను. నేను 2 స్పూన్స్ వేసాను. అలాగే కారం కూడా మీకు కారం ఎంత తీసుకోగలరో అంత కారం వేసుకోండి. నేను ఇంత కారం వేసాను. మరి కారం అయితే పిల్లలు తినలేరు కదా, అందుకని మీరు స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం కారం వేసేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. వేసేసుకుని ఇలా కలిపేస్తాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుంటాను. పెరుగు కూడా వేసాం కదా, సో మూత పెట్టేసుకుంటే అంత మంచి మనం వేసిన మసాలాలన్నీ ఆ మీల్ మేకర్కి పట్టేస్తాయి అన్నమాట. ఒకసారి మూత పెట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, మీల్ మేకర్ కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో, భలే బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఇది కొంచెం బయట కొన్న టాటా సంపూర్ణ గరం మసాలా వేస్తున్నాను. వేసేసి ఇలాగా కలిపేస్తాను. సో దట్ మనం వేసిన మసాలాలు చూసారా, బ్లర్ వచ్చేస్తుంది, ఆవిరి వచ్చేస్తుంది. మనం వేసిన మసాలాలు ప్లస్ ఇంకా ఈ మన గరం మసాలా ఇవన్నీ వేసేస్తే కూర చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక్కసారి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ పెరుగు కూడా వేసామేమో, టేస్టీ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎంతో ప్రోటీన్ ఉన్నది, ఎంతో హెల్దీ అయినది. అందరూ పిల్లలకి చాలా అంటే గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా మంచిది, అలాగే విమెన్కి కూడా చాలా మంచిది, హెయిర్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. సో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా తినడానికి ప్రయత్నించండి. ఎంతో టెంప్టింగ్గా ఉంది. బాయ్ అండి.